నన్ను అడిగిండు మా ఊళ్ళో ఒక ఆయన, సార్ రండి ఎవరిని అంటారు సార్ అంటే, నువ్వే చెప్పరాదు నన్ను అడుగుతావని నేను. నాకు తెలిసి అయితే అన్నీ చేసి రూమ్లో పోరా అంటే వెనక పారిపోయేటోని రండి అంటారు, పుస్తకట్టి పారిపోయి ఉండకూడదు కానీ రండి అంటారు. మీరు రండలు ప్రభుత్వం తీసుకొని చేదగాక నడపలేక ప్రతిదానికి కేసీఆర్ మీద ఏడుస్తున్న మీరు రండలు. కరువు వస్తే కారణం కేసీఆర్ అట, ఇవాళ కరెంటు వాడుపోగొట్టి కారణం కేసీఆర్ అట. కేసీఆర్ ఇచ్చిన మంచిలను కూడా మళ్ళీ పోయలేని రండలు మీరు. కేసీఆర్ దున్ని చూపించిండు, సాలిరువాలు దున్నాడు, ముందన్న నాగలు పట్టిండు, వెనుక నాగాలు పట్టలేని మీరు రండలు. కేసీఆర్ కాదు, మీ లాగులు ఊడబీకాలి, ప్రజలు ఊడబీక్తారు రేపు. ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు ఇచ్చింది. ఏం చెప్పిండ్రు? 9వ తారీఖు నాడే రైతన్న ఇవాళ ₹1,00,000 మాఫీ చేసిండు కదా కేసీఆర్, నీకు ఇయ్యాలే పో, ఇప్పుడే పో, నా మాటినిగానే పోయి 2 తెచ్చుకో. 9 నాడు సోనియమ్మ తెస్తుంది, ఢిల్లీకి వెళ్ళి నీకు ఇచ్చిపోదా హైదరాబాద్లో. గా మాట చెప్పి ఇవాళ ముఖం చాటు చేసినప్పుడు వాడు రండా, కేసీఆర్ కాదు రండా, మీరు రండాలు. అన్నా మీకు ఇవాళ ఇస్తే, కేసీఆర్ ఇస్తే నేను ఆపి నన్ను బాధపడకుర్రి, ఇవాళ అయితే 10 వస్తాయి, కేసీఆర్ ఇస్తే 9వ తారీఖు నాడు నేను 15 ఇస్తా అని చెప్పి తప్పించకపోయిన వాళ్ళు రండాలు. గావాడు రండి అవుతాడు. కానీ వాళ్ళు ఏముంది, ఏం కనబడుతుంది మనకు? చచ్చిపోతున్న రైతులు, ఎండిపోతున్న పొలాలు, వచ్చిరాని కరెంటుతో కాలుతున్న మోటార్లు, మంచినీళ్ళ కొరకు ట్యాంకర్లు, లైన్ల మహిళలు. ఇది మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాయి? మార్పు తెస్తామంటే నిజమే నమ్మిరు అమాయకంగా కొందరు. మార్పు వచ్చింది కానీ నిన్నటి దానికంటే ఇవాళ గొప్పగా రాలే, మళ్ళీ 10 ఏళ్ళ కిందికి పోయింది. 2014 ముందు మనకి ఏముండినో రోజు ఊర్లలో ఇవాళ అది కనబడుతుంది. దానికి తోడు ఇంకోటి కూడా కనబడుతుంది. ఏం చేస్తావు? ఇంత బోడి ఇవేవి బీఆర్ఎస్ సైనికులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన క్షేత్రం ప్రజాక్షేత్రం. ఏం చేయాలి మనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా? మన బాధ్యత ఏంది? ఈ ఎన్నికల్లో మన పని విధానం ఏముండాలి? గది నిర్ణయించుకోవడానికి కూర్చున్నాం మనం ఇవాళ. ఏం లేదు, మనకి ఏ పంచాయతీ లేదు. వాడేందో 3 రంగుల జెండా పట్టుకొని ఎగిరెగిరి దురికెటోని కాడికి మనం పోయే పని లేదు. తూకిత మైకిత అని పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఏ ఊర్లో ఆ ఊళ్ళో క్షేత్రం ఉంది మనకు. పక్కనెక్కడో లేదు, మీ ఇంటి పక్కనే ఉంది. మీ పక్కింట్లో వండి పొద్దుగా లేవగానే ఆయన రైతు అయితే అడుగురి, అన్న 2 లక్షలు వచ్చింది కదా నీకు, రుణమాఫీ అయింది కదా, మళ్ళీ లోన్ తీసుకున్నావా, ఎంత తీసుకున్నావు అడుగురు. ఏడొచ్చిందిరా, నీకు వచ్చిందా అంటాడు. నేనంటే బీఆర్ఎస్ అయితే ఇయ్యలే, కానీ నీకు మొన్న వేస్తే కదా, మరి ఇయ్యలేదా నీకు? ఇయ్యలేదు. ఇయ్యకపోతే కారు గుర్తుకేయి, ఇస్తేనే కాంగ్రెస్కి. ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి వేయరు, ఇయ్యని వాళ్ళు కారు గుర్తుకేయరు. ఎందుకు వేయాలి అని అంటే 2 లక్షలు వాని కాంచి వసూలు చేయాలంటే వాడిని ముళ్ళుగర్ర పెట్టి పొడిచేటోళ్ళు కావాలి. ఆ ముళ్ళుగర్ర పెట్టి పొడిచేటోడు కేసీఆర్, ఎమ్మటి ఉండేటోడు క్యామ మల్లేష్. అందుకే క్యామ మల్లేష్ని గెలిపించాలి. ఇది బీఆర్ఎస్ కార్యకర్త చేయాల్సిన పని. ఎక్కడనో లేదు. ఆ ఇంట్లో మా అక్క ఉంటుంది, అక్కో చెల్లె ఉంటుంది, అడుగురి. ఒక 2,000 10,000 రాదు, వచ్చే నెలకి 2,500. ఒక 2,000 రాదు, మళ్ళీ ఇస్తే కానీ 10 రోజుల కండ్రి. వాడి ధిక్కార వాడికి వాడాడిచ్చిండు అంటుంది. ఇయ్యలేదా? ఇయ్యలే. ఇయ్యకపోతే నీకు వచ్చే మార్గం చెప్తా, నీకు ఇప్పించే మార్గం చెప్తా. ఇగో ఇప్పించే మొన్నాడు గక్కడు ఉన్నాడు, కారు గుర్తు రూపంలో ఉన్నాడు, ఇస్తాడు, కారుకి ఈసారి వస్తాయి.